నీవే, తల్లి నీవే, నా తండ్రి నీవే, నా తోడు నీవే, నా నీడ నీవే, నిన్ను ఎవరు లేరు. అక్కడను నీవున్నావే, తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తోడు నీవే, నా నీడ నీవే. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తోడు నీవే, నా నీడ నీవే. హల్లెలూయా. సో పిండముగా నేనుండగా నీ కన్నులో నన్ను చూసే ప్రభువా. దావీదు అంటున్న మాట అండి, కొన్ని వేల సంవత్సరాల కిందట రాయబడిన దావీదు కీర్తన ఇది. దావీదు స్వయంగా రాస్తున్న కీర్తన ఇది. నేను పిండంగా ఉండగా నీ కన్నులు నన్ను చూసాయ్యా. నేను ఆకాశంకి ఎక్కినా నువ్వు అక్కడ ఉన్నావు, నేను పాతాళంలో పండుకున్నా నువ్వు అక్కడ ఉన్నావు. నేను ఎక్కడికి వెళ్తాను నీ ఆత్మ నుంచి, నేను ఎక్కడికి పారిపోవద్దును అంటాడు. అయినా నేను చదివించలేదు. రెండవదిగా తీయండి ఈరోజు వాక్యం, మూల వాక్యము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనము. నలభై అధ్యాయము 1వ వచనము. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, నిన్ను సృజించిన క్రియేటర్ అన్నమాట అండి. నేను ఎందుకు క్రియేటర్ అన్నానంటే, యాకోబును సృజించిన దేవుడు ఎవరు? యెహోవా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు ఎవరు కొడుకు చెప్పాలి? అబ్రహాం కొడుకు ఇస్సాకు. ఇస్సాకు కొడుకు యాకోబు. అంటే అబ్రహాంతో వాగ్దానం చేశాడు, నేను నీకు కుమారుణ్ణి ఇస్తాను, ఇసుక రేణువుల్లాగా నీకు సంతానాన్ని ఇస్తానన్నాడు. ఆకాశ నక్షత్రాలను చూడు, వాటిని లెక్కించు అంటే అబ్రహాం అంటే నేను లెక్క పెట్టలేను ప్రభువా, అలాగ నీకు సంతానాన్ని ఇస్తా అన్నాడు. సో యాకోబుని ఇచ్చింది ఎవరు? యెహోవా దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు దేవుడు గర్భఫలము దయచేయును గాక. ఆమేన్. యాకోబు నిన్ను సృజించిన వాడుకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నిర్మించిన వాడన్నా సృజించిన వాడన్నా రెండు ఒకటే. నిర్మాణం, హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. మన మధ్యన అరవింద్ గారు ఉన్నారు. ఆయన అడిగాను మొన్న, బ్రదర్ మీరు ఏం చేస్తున్నారని అంటే, నేను బిల్డర్నండి, నేను కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తుంటాను అన్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి కట్టడము ఒక బిల్డింగ్ కట్టాలి, ఒక మంచి రూపు తీసుకురావాలంటే దాని వల్ల ఎంతో శ్రమ. దేవుడు నేను ఎంతో శ్రమపడి నేను సృష్టించాడు. నమ్మిన వారు తప్పటి కూడా దేవునికి స్తోత్రం చెల్లించండి. ఈరోజు చక్కగా ఉన్నావా? దేవుని కృప. దేవుడు కష్టపడి నిన్ను చక్కటి రూపిచ్చి, ఇలా కళ్ళు ఉండాలి, ఇలా ముక్కు ఉండాలి, ఇలా మూతి ఉండాలి, ఇలా హెయిర్ ఉండాలి అని నిన్ను ఎంతో శ్రమించి, హీజ్ ఎ గుడ్ ఆర్కిటెక్ట్, మంచి శిల్పి అండి ఆయన, మంచి క్రియేటర్ అయినా, నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఇందాక మీకు చెప్పాను, ఫస్ట్ సృష్టికర్త, నెక్స్ట్ విమోచకుడు. యాకోబును ఆ రోజు దేవుడు విమోచించకపోతే యాకోబు కుమారులు 12 మంది లేకపోదురు. యాకోబు కుమారులు 12 మంది లేకపోతే 12 గోత్రాలు లేకపోను. 12 గోత్రాలు లేకపోతే ఈరోజు ఇజ్రాయెల్ దేశం లేకపోను. ఈరోజు ఇజ్రాయెల్ దేశం లేకపోతే దేవుని ఉనికి లేకపోను. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. సో యాకోబుని సృష్టించింది ఆయనే, నిర్మించింది ఆయనే, విమోచించింది కూడా ఆయనే. ఈరోజు దేవుడు నీతో అంటున్నాడు, నిన్ను సృష్టించింది నేనే, నిన్ను నిర్మించింది నేనే, నిన్ను విమోచించింది నేనే. అర్జున్ బాబు ఇక్కడ ఉన్నాడు. ఇవాళ జాషువా పరిస్థితి ఎలాగుందో, కొద్ది రోజుల క్రితం
అర్జున్ పరిస్థితి అలాగ ఉంది. కొన్ని నెలల క్రితం నా పరిస్థితి అలాగ ఉంది. అందరం ఐసీయూలో ఉన్న వాళ్ళమే. కానీ దేవుడు విమోచించాడు. తప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి. తల్లి గర్భమందు సృష్టించిన దేవుడు, నా దేవుడు, అర్జున్ దేవుడు, జాషువా దేవుడు, మమ్మల్ని నిర్మించిన దేవుడు విమోచించి ఈరోజు సజీవ లెక్కలో ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము. చాలా మంది ఈ రోజున ఏంటంటే భయం అనే గుప్పిట్లో నలిగిపోతున్నారండి. భయపడిపోతున్నారు. నేను జాషువాతో చెప్పాను, నువ్వు ధైర్యంగా ఉండంటే వద్దు, నాకు భయం వేస్తుంది. ఇక్కడ 4 రోజుల నుంచి చెప్పట్లేదటండి అలావిడికి నొప్పి వస్తుంటే. అంటే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తారేమో. కొంతమంది హాస్పిటల్ అంటే భయం, ఇట్స్ ఏ ఫోబియా, భయం. మీకు తెలుసా, చాలామంది కరోనా వచ్చి చనిపోయిన వాళ్ళకంటే కరోనా వచ్చిందేమో అని భయపడిపోయి ఊరేసుకుని చచ్చిపోయిన వాళ్ళు బోడు మంది ఉన్నారు. జ్వరం వచ్చిందని కరోనా వచ్చేసిందేమో నాకు అని చచ్చిపోయిన వాళ్ళు బోడు మంది ఉన్నారు. మన దేవుడు అంటున్నాడు, నేను నిన్ను సృష్టించాను, నేను నిన్ను నిర్మించాను, నేను నిన్ను విమోచించాను, భయపడకము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు జలములలో బడి దాటున్నప్పుడు నేను నీకు తోడై ఉందును. నదులలో బడి వెళ్ళినప్పుడు, ఎర్ర సముద్రంలో బడి దాటారండి. ఎవరున్నారు వాళ్ళకి తోడు? చెప్పాలి. ఫరో సైన్యము, రథాలు, గుర్రాలు మునిగిపోయాయి, శత్రువులందరూ మునిగిపోయారు. కానీ దేవుని బిడ్డలకి దేవుడు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు జలములలో బడి దాటున్నప్పుడు నేను నీకు తోడై ఉందును. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. యోర్దాను నదిని ఎలీషా పాయలు చేసినప్పుడు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. జలాలేమి ఎలీషా మీదకి రాలేదు. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయెనే నీ జనుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయెనే నీ జనుల ఎదుట. అవి భూకంపాలే అయినా, తుఫానులే అయినా, అవి భూకంపాలే అయినా, తుఫానులే అయినా, అవి అణగిపోయేనా, నీ కృపయే శాసించెనా, అవి అణగిపోయేనా. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదనే బ్రతుకలేను, నీ కృప లేనిదనే బ్రతుకలేను, నీ కృప లేనిదనే నువ్వు నా జలముల్లో పడి దాటున్నప్పుడు నేను నీకు తోడై ఉందును. నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఒక పాట ఉంది, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. ఎంతమంది తెలుసు ఆ పాట? నాకు తెలియదు, కానీ ఆ పాట నేను మర్చిపోయాను. గుర్తొచ్చిన తర్వాత పాస్టర్ గారు పాడతారు. సో తర్వాత వచ్చి చదువుకుందాం. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన నేను నిన్ను సంరక్షించేవాడను. నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను. ఐగుప్తు దేశం అంటే ఆ రోజుల్లో చాలా బలమైన దేశము, వెరీ గ్రేట్ నేషన్ అండి ఈజిప్ట్ అంటే పాత రోజుల్లో. అలాంటి ఐగుప్తు దేశాన్ని దేవుడు గడగడలాడించాడు. 10 తెగుళ్ళు రప్పించి ఇంకా హళ్ళిపోయారండి ఐగుప్తీయులు. ఇంక ఇజ్రాయేలీలు వద్దు బాబు, పంపించేయండి, ఇజ్రాయేల్ పంపించేయండి. ఇజ్రాయేల్ అంటే ఎవరు? ఇజ్రాయేలీలు అంటే ఎవరు? యెహోవా సృష్టించిన బిడ్డలు, యెహోవా నిర్మించిన బిడ్డలు, యెహోవా విమోచించిన బిడ్డలు, యాకోబు పిల్లలు ఇజ్రాయేలీలందరూ. అందుకే చెప్తున్నాను, యాకోబుని నిర్మించింది దేవుడే, యాకోబుని సృష్టించింది దేవుడే, యాకోబుని విమోచించింది
దేవుడే, యాకోబును నడిపించింది దేవుడే. అదే దేవుడు మనం ఆరాధిస్తున్నాము. ఈరోజు నిన్ను నడిపించేది కూడా ఆ దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కష్టంలో, నీ ఇరుకులో, నీ ఇబ్బందుల్లో దేవుడు నీకు తోడేండి నడిపించును గాక. హల్లెలూయా. చూడండి, యెహోవానగు నేను నీకు దేవుడును, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడని నేను నిన్ను రక్షించువాడను. నిన్ను రక్షించేది కూడా ఆ దేవుడే. దేవుని స్తోత్రం కలుగు. ఇదంతా కూడా ఎవరితో చెప్తున్నాడు? యాకోబుతో చెప్తున్నాడు. నిన్ను రక్షించువాడను నేనే, నిన్ను విమోచించువాడను నేనే, నిన్ను నిర్మించిన వాడను నేనే. నువ్వు జలముల్లో పడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడైందును, నదులు నీ మీద పొర్లి పారవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత 43వ అధ్యాయము 15వ వచనంకి వెళ్ళిపోదాం ఒకసారి. 40 అదే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుకుందాం. 13. ఈ దినము మొదలుకొని, ఏ దినం మొదలుకొని? మీరందరూ ఇటు చూడాలి, నా వైపు చూడాలి. చెప్పండి అందరూ. ఈ దినము మొదలుకొని. ఏ దినము? ఈ దినము. ఇప్పటి వరకు గడిచింది ఏదో గడిచిపోయింది, కానీ ప్రభు ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఈ దినము మొదలుకొని నేనే ఆయనను. ఎవరు? నేనే ఆయన అంటే ఎవరు? నేనే యెహోవాను. స్తోత్రం చెప్పండి. యాకోబుకి సెలవు ఇచ్చిన దేవుడు అనమాట అండి. నిన్ను విమోచించింది నేనే, నిన్ను నిర్మించింది నేనే, నిన్ను రక్షించింది నేనే, నిన్ను జలముల్లో కాపాడింది నేనే, నిన్ను కాపాడింది నేనే. ఈరోజు అంటున్నాడు, ఈ దినం మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగలవాడు ఎవడును లేడు, నేను కార్యము చేయగా త్రిప్పివేయవాడు ఎవడు. ఈ వాక్యము నాకు చాలా ధైర్యం ఇచ్చిందండి. ఒకవేళ ఇంతకాలం నువ్వు ఒకవేళ నిరాశలో ఉన్నావేమో, దుఃఖంలో ఉన్నావేమో, ఏకాకిగా ఉన్నావేమో, నాకు ఎవరు తోడు లేరు, ఒకప్పుడు నా భర్త ఉండేవాడు ఇప్పుడు లేడు, లేకపోతే నా భార్య ఉండేది ఇప్పుడు లేదు, లేకపోతే పిల్లలు ఉండేవారు ఇప్పుడు లేరు, లేకపోతే నాకు ఒక ఆధారం ఉండేది ఇప్పుడు లేదు, ఒకప్పుడు పెన్షన్ ఉండేది ఇప్పుడు లేదు అని నువ్వు ఒకవేళ బాధపడుతుంటే, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఈ దినం మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగలవాడు ఎవడును లేడు. నీ చేతిలో, ఆయన చేతిలో నుంచి నిన్ను తీసుకెళ్ళిపోయాడు ఎవడు లేడు. నేను కార్యము చేయగా త్రిప్పివేయవాడు ఎవడు. క్వశ్చన్ మార్క్ ఉందా లేదా? క్వశ్చన్ మార్క్ ఉందా లేదా? క్వశ్చన్ మార్క్ ఉందా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఈరోజు పర్టికులర్గా, ఎస్పెషల్లీ నిన్ను ప్రశ్నిస్తున్నాడు. నేను కార్యము చేయగా తిప్పివేయవాడు ఎవడు. ఆయన కార్యం చేస్తే తిప్పివేయవాడు ఎవడును లేడు. ఎందుకంటే ఆయన కార్యాలు గొప్పవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సముద్రానికి ఇసుకని అడ్డుకట్టుగా వేసింది దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సముద్రం పాయలు చేసింది కూడా ఆయనే. ఆయన కార్యం చేయగా ఫరో తిప్పివేద్దాం అనుకున్నాడు, కానీ ఫరో మునిగిపోయాడు. తప్పని కూడా దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలీయులను తరుగుతున్నప్పుడు, ఫరో తరుగుతున్నప్పుడు మోషే ఇశ్రాయేలీయులు నడిచెళ్ళిపోతున్నారు 6 నేల మీద. విడదీసింది దేవుడే, మళ్ళా నీటిని కప్పేసి శత్రువులను ముంచివేసింది కూడా దేవుడే. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను కార్యము చేయగా త్రిప్పివేయవాడు ఎవడు. ఈరోజు దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలని ఆశపడుతున్నాడేమో, దాన్ని ఎవ్వడు కూడా తిప్పివేయలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఏ ఆశతో మందిరంకి వచ్చారు, ఏ యొక్క బాధతో మందిరంకి వచ్చారో, ఏ యొక్క భారంతో దుఃఖంతో మందిరంకి వచ్చారో నాకు తెలియదు, కానీ ఈరోజు దేవుడు నీకు ఒక కార్యం చేయబోతున్నాడు. దాన్ని తిప్పివేయవాడు ఎవడునూ లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత 15వ వచనంలో చదువుకుందాము. యెహోవానగు నేనే పరిశుద్ధ దేవుడు. యెహోవానగు నేను అనుందా? నేనే అనుందా? పేరు చెప్తున్నాడు యెహోవా. లేదా దేవుడు నగు నేను అని అనొచ్చు కదా. దేవుడు నగు నేను అనుందా? యెహోవా నగు నేనే అనుందా? స్పష్టంగా చదవాలి. యెహోవా నగు నేనే. ఈరోజు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మామూలు దేవుడు కాదు అని నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. యెహోవా నగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను. హోలీ గాడ్, హోలీ గాడ్. పరిశుద్ధ దేవుడైన ఆయన చాలా పరిశుద్ధుడు. యాజ్ ఐఎమ్ హోలీ యు బీ
హోలీ, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మీరును వెలుగై ఉండుడి. దేవుడు ఎలా ఉన్నాడో అలా మనల్ని ఉండమని చెప్తున్నాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్త నగు నేను మీకు రాజునుందా, నేనే మీకు రాజునుందా. ఎంత స్పష్ట వాక్యం చదువుతుంటే అండి నిజంగా ఎంత ధైర్యం వస్తుందంటే, నేనే నేనే యాకోబు నిన్ను నిర్మించిన వాడను నేనే, యాకోబు నిన్ను సృష్టించిన వాడను నేనే, యాకోబు నిన్ను రక్షించిన వాడను నేనే, నేనే నీ పరిశుద్ధ దేవుడను. ఎంత గొప్ప వాక్యాలండి, ఎంత గొప్ప వాక్యాలు. ఇంత గొప్ప వాక్యాలు చదువుకుని ఇంత గొప్ప దేవుని మనం పెట్టుకుని భయపడవలసిన అవసరం మనకి లేనే లేదు. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. అబేన్. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. ఈ దేవుడు అంటున్నాడు 44వ అధ్యాయం 6వ వచనంలో, ఇంత గొప్ప రాజును నేనున్నాను, ఇంత గొప్ప సృష్టికర్త నేనున్నాను, ఇంత గొప్ప విమోచకుడు నేనున్నాను, ఇంత గొప్ప రక్షకుడు నేనున్నాను. నేనుండగా మీకు వేరొకరు ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి 44వ అధ్యాయం 6వ వచనంలో, ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఎలాగూ సెలవిచ్చుచున్నాడంట? నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. మరొకసారి చదువుకుందాము. నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మొదటి వాడను, ఐఎమ్ ద ఫస్ట్ వన్. నేను మొదటి వాడను, చివరి వాడను కూడా నేనే, ఇంకెవ్వరూ లేరు. ఎంతమంది నమ్ముతున్నారు? స్తోత్రం చెప్పండి. యెహోవా నాకు నేనే మొదటి వాడను, కడపటి వాడను. తర్వాత అంటాడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. తర్వాత 8వ వచనం ఒకసారి చదువుకుందాం. 44వ అధ్యాయం 8వ వచనం, మీరు వెరవకుడి, భయపడకుడి, పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియచేయలేదా? క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు. నీ పూర్వం నుండి కూడా నేను నీకు ఆ సంగతి తెలియచేయలేదా? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కలవరపడుతున్నావు? నువ్వు భయపడద్దు. పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియచేయలేదా? మీరే నాకు సాక్షులు, నేను తప్ప వేరొక దేవుడు. అక్కడ క్వశ్చన్ మార్క్ ఉందా లేదా? ఇంత స్పష్టంగా దేవుడు ఎక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాలో, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలో, ఎక్కడ కామా పెట్టాలో ఎంత క్లియర్గా దేవుడు అడుగుతున్నాడు చూడండి. నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? లేడు అన్నవారు తప్పని కూడా దేవుని స్తోత్రం చెల్లించండి. యెహోవా తప్ప ఇంక వేరే దేవుడు లేడు అన్నవారు గట్టిగా తప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి. యెహోవాయే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవాయే స్తుతికి పాత్రుడు, స్తోత్రార్హుడు, పూజనీయుడు, మహిమకు అర్హుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను తప్ప ఆశ్రయదుర్గం ఏదియో లేదు, నేను తప్ప ఆశ్రయదుర్గము నీకు ఇంకేది కూడా లేదంటాడు. అందుకే దావీదు అంటాడు, నా కోట, నా కొండ, నా ఆశ్రయదుర్గమా యెహోవా. దావీదు ఆశ నీకుందా? దావీదు మాట, దావీదు ప్రార్థన, దావీదు పాట, దావీదు ఆరాధన నీ జీవితంలో ఉంటే ఈ రోజున యూ విల్ బి బ్లెస్డ్ సేమ్ లైక్ డేవిడ్. దావీదు లాగా నీవు దీవించబడతావు అంటాడు. అక్కడ అర్థం
చూడండి, దేవుడు నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? నేను తప్ప ఆశ్రయదుర్గం ఏది లేదు, ఉన్నట్టు నేను ఎరుగను. దేవుడు అంటున్నాడు, నాకు ఇంక తెలీదు భూమి మీదకి వేరే దేవుడు ఉన్నట్టు, వేరే ఆశ్రయం ఉన్నట్టు నాకు తెలీదు, నేను ఎరుగను. ఏమో మీకు తెలిసేమో, మీకు తెలిస్తే మరి ఇంక మీరు అన్ని దేవతల దగ్గరికి వెళ్ళండి. నాకు మాత్రం దేవుడు ఒక్కడే యెహోవా. ఏ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చివరికి ఒక మాట, ఇది పాత నిబంధనలు ఉంది కదా పాస్టర్ గారు, కొత్త నిబంధనలు ఎక్కడ ఉందండి? కొత్త నిబంధనలు యేసుప్రభు వచ్చాడు కదా, కొత్త నిబంధనలు యేసుప్రభు వచ్చిన తర్వాత మాటలు వేరుగా ఉండాలి కదా, అక్కడ కృపాకాలం కదా అంటారేమో. తీయండి, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 1వ వచనం. యోహాను 14:1. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 1వ వచనము. మీ హృదయమును కలవర పడనీయకుడి. ఇందాక దేవుడు ఏమన్నాడు? మీరు భయపడకుడి, వెరవకుడి. ఇక్కడ అంటున్నాడు, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారంటే దేవుడు అంటే ఎవరు? యెహోవా. యెహోవా అంటే తండ్రి. తండ్రి యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా మీరు విశ్వాసము ఉంచండి, కానీ భయపడకండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఏ భయంతో నువ్వు మందిరంకి వచ్చావో నాకు తెలియదు, కానీ చాలామంది మందిరంకి దేనికి వస్తారో తెలుసా? ఏదైనా పని అవ్వలేదు అనుకోండి, ఆ పని అవ్వాలి, దేవుడి దగ్గరికి వెళ్తే అవుద్దేమో అని భయంతో వస్తారు. చాలామందికి నాకు జాబ్ రాలేదు, దేవుని దగ్గరికి వెళ్తే జాబ్ వస్తుందేమో, నాకు ఇంట్లో పరిస్థితి బాగాలేదు, దేవుని దగ్గరికి వెళ్తే పరిస్థితి బాగోద్దేమో అని భయంతో వస్తారు. అందుకే దేవుడు చాలా స్పష్టంగా అంటున్నాడు, మీ హృదయమును కలవరపడనీయకుడి. మీ ఇంట్లో ఏ సమస్య ఎలాగున్నా దాన్ని నేను చూసుకుంటాను, నా దూతలను పంపుతాను. బోళ్ళు కోట్ల మంది దూతలు ఉన్నారు నాకు, నేను పంపుతాను, వాళ్ళు చూసుకుంటారు వెళ్ళి. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు కేవలం నన్ను చూడు అంటున్నాడు ప్రభు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు చూడాల్సింది ఎవరిని? సమస్యను కాదు, దేవుణ్ణి చూడాలి. సృష్టికర్తను చూస్తే చాలు, సమస్య సృష్టికర్త చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత 6వ వచనంలో చదువుకుందాం ఒకసారి. అదే అధ్యాయం 14వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి వద్దకు రాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇద్దరు ఒకటే మాటలు చెప్పారు. తండ్రి చెప్పాడు భయపడకుడి, వెరవకుడి. కుమారుడు అదే మాట చెప్తున్నాడు, మీ హృదయమును కలవరపడనీయకుడి. కానీ ఈయన అంటున్నాడు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడును రాలేడు. కాబట్టి ఇక్కడ నేను రక్షణ పొందాను, బాప్తిస్మం పొందాను అన్నవారి చేతులెత్తండి. మనందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చేతులు ఎత్తని వాళ్ళందరూ కూడా ఈ ఈస్టర్కి బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధపడండి. ఎందుకంటే ఈ వాక్యం ఎందుకు చెప్తున్నానంటే భారంతో చెప్తున్నాను. అస్సలు రోజులు బాగాలేవు. మీకు తెలుసా బర్డ్ ఫ్లూ వచ్చిందని, కలెక్టర్ ఆర్డర్ పాస్ చేశాడని, ఇప్పుడు చికెన్ తినకూడదని ఎంతమంది తెలిసి చేతులు ఎత్తండి. కోళ్ళు చచ్చిపోతున్నాయి, కోళ్ళు తింటున్న వాళ్ళు చచ్చిపోతున్నారు తెలుసా? కోళ్ళు చచ్చిపోతున్నాయి, కోళ్ళు తింటున్న వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు. బాగా అర్థం చేసుకోండి. కోడి జోలికి వెళ్ళకండి. కోడి అంటే నాకు భయం లేదని అంటున్నారా? కోడి అంటే కోడికి కాదు నేను భయపడమని చెప్తుంది. కోడి కూస్తున్న వైరస్ వచ్చేసింది. బర్డ్ ఫ్లూ. కోళ్ళ ఫారాల్లో కోళ్ళని తీసుకెళ్ళి నదుల్లో అలా లారీలు పడేస్తున్నారు. అలాగా వేలు కోళ్ళని తీసుకెళ్ళి అలా డంప్ చేస్తున్నారు. ఎక్కడ పడేది తెలియక, ఎక్కడ పూడ్చిపెట్టాలో తెలియక అవి తీసుకొచ్చి అమ్ముతుంటే మీరు కొనుక్కుంది అంటున్నారు చాలామంది. గమనించండి, మీ ఆరోగ్యాలు జాగ్రత్త. మొన్న ఒక ఆయన ప్రాఫెసీ చెప్తూ అన్నాడు, ఒక నైజీరియన్ ప్రవచనం చెప్తూ అన్నాడు, ఈ లాస్ట్ డేస్లో సాతాను ప్రయోగించేది వైరస్. కరోనాలో ఎంతమంది పెట్లు రాలిపోయారు, ఆకులు రాలిపోయారు. ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చింది, చికెన్ షాపులన్నీ క్లోజ్. కలెక్టర్ ఆర్డర్, అమ్మడానికి వీల్లేదు తెలుసా మీకు? 10 రూపాయలకు వచ్చేస్తుంది కేజీ చికెన్ అనుకున్న కొనుక్కోకండి. రూపాయికి ఇచ్చినా వేస్టే అది, ఎందుకంటే మనం చచ్చిపోతాం. కాబట్టి పొర్రపాటును కూడా చికెన్ జోలికి వెళ్ళకండి. దయచేసి మీ మిత్రులకు, శ్రేయభిలాషులకు అందరికీ షేర్ చేయండి, అందరికి కూడా తెలియచేయండి. మనము వైరస్ రోజుల్లో ఉన్నాము.
చైనా వాడు. చైనా దేశం అంటే దేవుడు లేడు అనే కమ్యూనిస్ట్ దేశం. తెలుసా ఎంతమంది కమ్యూనిస్ట్ అంటే ఎంతమంది తెలుసు? కమ్యూనిస్టులు అంటే ఎంతమందికి తెలుసు? కమ్యూనిస్ట్ అంటే దేవుడు లేడనే దేశం. నార్త్ కొరియా దేవుడు లేడనే దేశం. ఆడు కిమ్గాడు, ఆడికి కానీ ఆడి దేశస్తులకు కానీ దేవుడు లేరు అంటారు. కానీ సౌత్ కొరియా, 2 కొరియాలు ఉన్నాయి. నార్త్ కొరియా కిమ్ది దేవుడు లేడు అంటాడు. ఆడు ఎప్పుడు కూడా యుద్ధాలు. అలాగే కమ్యూనిస్ట్ దేశంలో చైనా దేశం నంబర్ 1. మన కరోనా వచ్చింది కూడా చైనా దేశం నుంచే. ఇప్పుడు రకరకాల వైరస్లు తయారు చేసేసారట, రెడీగా ఉన్నాయి ల్యాబ్లో. ఎప్పుడు వదులుతారో తెలియదు, ఎప్పుడు ఎవరు ఎగిరిపోతారో తెలియదు, ఎప్పుడు ఎవరు కళ్ళు తెరుస్తారో కళ్ళు మోస్తారో తెలియదు. కాబట్టి ఎన్ని చదువులు చదువుకున్నా ఏమండి, ఎంత ఎదిగినా రక్షణ టికెట్ కొనుక్కోపోతే, బాప్తిస్మం పొందకపోతే వ్యర్థం కదా, వేస్ట్ కదా. ఇప్పుడు నేను 100 కోట్లు సంపాదించానండి, రాత్రికి పోయాను అనుకోండి, ఆ 100 కోట్లు నేను ఏం చేసుకుంటా, నాతో వస్తాయా? కాబట్టి మీరు మీ పిల్లలకి నువ్వు అది చదువుకో, ఇది చదువుకో, అది చదువుకో అని చెప్తున్నారు, కానీ నువ్వు రక్షణ పొందని ఎంతమంది తల్లిదండ్రులు చెప్తున్నారు చెప్పండి? తగ్గిపోయింది, భక్తి తగ్గిపోయింది. నేను చెప్తున్నాను, ఇప్పటివరకు రక్షణ పొందకుండా 10th క్లాస్ పాస్ అయితే చాలు, అర్హులే. ఎందుకంటే మంచో చెడో కీడో ఆపదో అన్నీ తెలుసు 10th క్లాస్ దాటిస్తే. 10th పాస్ అయిన వాళ్ళందరూ కూడా బాప్తిస్మానికి సిద్ధపడండి. ఇది దేవుడిచ్చిన అవకాశమేమో తెలీదు. ఈరోజు వాక్యం అంతా అదే కదా. ఆయన ఎవరు చెప్పండి? నంబర్ 1 సృష్టికర్త, నంబర్ 2 నిర్మించిన వాడు, నంబర్ 3 విమోచకుడు, నంబర్ 4 సంరక్షించేవాడు, నంబర్ 5 రాజు. ఇన్ని ఉన్న ఆయన్ని ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాం. కాబట్టి దయచేసి ఎవరు నిర్లక్ష్యం చేయకండి అమ్మా. పాస్టర్ గారు చెప్తూనే ఉంటారు, లేదా పర్లేదు. ఇక్కడ బాబీ ఉన్నాడా? వచ్చాడు కదా ఇందాక. అమ్మాజీ గారు ఉన్నారు ఇక్కడ. అమ్మాజీ గారు ఇది చెప్పాలి మీరు. ఈ బాబుకి డిగ్రీ అవ్వడం ముఖ్యం కాదమ్మా, పెళ్ళి అవ్వడం ముఖ్యం కాదు. ముందు మన పిల్లలు బాప్తిస్మం తీసుకున్నారు. నా 2 కుమార్తెలు బాప్తిస్మం తీసుకున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నాకు ఆ ధైర్యం ఉంది. నేను ఇక్కడ వాళ్ళని వదిలేసి నేను చనిపోయినా అక్కడ కలుసుకుంటాను. మీరు కూడా మీ కుటుంబాలన్నీ అక్కడ కలుసుకోవాలని ప్రార్థన చేసుకుని సిద్ధపడండి. దేవుడి కొద్ది మాటలు మనందరూ వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రిస్కిల గారు ప్రార్థన చేస్తారు. మైక్ దయచేసి అందరూ మోకరించండి, తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. దేవుడిచ్చిన అవకాశాన్ని వాడుకోండి, సద్వినియోగం చేసుకోండి.